అలంకారం. ఏదైనా ఒక వస్తువును కానీ విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెబితే ఉన్నదానికంటే ఎక్కువ, దాన్ని అతిశయోక్తి అంటున్నాం. మరి ఉన్నది ఉన్నట్టు చెబితే స్వభావోక్తి. దీని కింద ఉంది మనకు, ఒక్కసారి దీన్ని చూద్దాం. ఎస్, కరెక్ట్. విభిన్న అర్థాలు కలిగి ఉంటే అది శ్లేషాలంకారం. విషయాన్ని ఉన్నది ఉన్నట్లు వర్ణించడం, ఇది మనకు స్వభావోక్తి చెప్పడం. ఉపమానాన్ని ఉపమేయంగా ఊహించడం. ఊహించడం అంటే ఉత్ప్రేక్ష. ఊహ, ఉత్ప్రేక్ష. ఉపమాన ఉపమేయాలకు అందమైన పోలిక చెప్పడం ఏమిటి? ఉపమాలంకారం. మరి ఈ అలంకారాల నుంచి తప్పకుండా 2 ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి మనం కొంచెం దాన్ని జాగ్రత్తగా చేయగలిగినట్టయితే సులభంగా మార్కులు సంపాదించుకోవచ్చు. చాలామందికి అలంకారాలే కష్టమని అంటూ ఉంటారు. తర్వాత ప్రశ్న వచ్చేసి ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం. ప్రత్యక్ష కథనం అంటే ఏమిటి అంటే మనకు మనంగా చెప్పడం ప్రత్యక్ష కథనం, మనం గురించి వేరే వాళ్ళు చెప్పడం పరోక్ష కథనం. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి కదా, ఈ ఇన్వర్టెడ్ కామాస్ని చూసిన వెంటనే మనకు గుర్తొచ్చేటటువంటి ఆప్షన్ ఏముండాలి? ప్రత్యక్ష కథనం అని ఉండాలి. పరోక్ష అంటే ఏమిటి అంటే ఇక్కడ మనకు ఏదన్నా నేను అంటే తాను అని, మాకు అంటే తమకు అని, మేము అంటే తాము అని కూడా మనకు వస్తాయన్నమాట. ఇది ఇక్కడ మనకు ఆప్షన్లు ఎక్కడ లేదు కాబట్టి మనం దాని ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ ఏంటో మనం చూద్దాం. కాబట్టి ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ ఉంది కాబట్టి ప్రత్యక్ష కథనం. మరి పరోక్ష కథనం ఎలా మారుతుందంటే హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైందని ఈ చివర ఉన్నటువంటి ఇన్వర్టెడ్ కామర్స్ ఏమవుతాయి, అవి 2 కలిపి రాస్తుందని మనము పరోక్ష కథనంగా చెప్పుకుంటాం. ఇది దీనికి ఉన్నటువంటి సమాధానం. క్రింది వాటిలో కర్మని వాక్యం. కర్మని వాక్యంలో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటి? బడ్డాయి, చే, ఇదేమో కర్త, చార్మినార్ కథలు కర్మ, రాశాడు క్రియ. మరి ఏమి రావాలి కర్మని వాక్యంలో? కర్మ ప్రధానంగా రావాలి. కర్మ అంటే ఏమిటి? ఇది కర్మ. కర్మ ఫస్ట్ చార్మినార్ కథలు నెల్లూరి కేశవస్వామిచే రాయబడ్డాయి. ఇది కరెక్ట్ ఆప్షన్.